Who are you? నీవెవరు? I want you to keep that question in your mind when you go back home. నీవు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నకి నీవు సరైన జవాబు చెప్పేవాడిగా చెప్పేదానిగా ఉండాలనేదే మా ఆకాంక్ష. What is your real identity? నీ నిజమైన గుర్తింపు ఏంటి? Yes. Good. You know the answers? మీ అందరికీ ఇప్పటికే కొన్ని జవాబులు తెలుసని నేను అనుకుంటున్నాను. We go on to the next question. కనుక మనము మరొక ప్రశ్నలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. Now I want a sincere answer from you. అయితే మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే యథార్థమైన సమాధానాలు. Who of you thinks that we need to keep the 10 commandments in order to get to heaven? Please raise your hand. ఎంతమంది మీలో పరలోకానికి చేరుకోవడానికి 10 ఆజ్ఞలు పాటించవలసిన అవసరం ఉన్నదని నమ్మేవారు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏం పర్వాలేదు, నిస్సంకోచంగా చేతులు ఎత్తండి. నేను ఎత్తాను చూడండి. ఎంతమంది నమ్ముతున్నారు? Be sincere. Don't act like all the others. Act according to your own conviction. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సరైందా కాదా అనేది కాదు. నీ మనసులో వాస్తవంగా ఏమనుకుంటున్నావో ఖచ్చితంగా దాన్ని బట్టి నువ్వు చేయొత్తండి. 10 ఆజ్ఞలు పాటిస్తేనే నేను పరలోకానికి వెళ్తాను అనుకునేవారు చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, మంచిది. మీ యొక్క యథార్థను బట్టి మేము సంతోషిస్తున్నాం. Some hands are there. Okay. Good. So, the big question is, what does the Bible say? ప్రశ్న ఏమిటంటే ఈ విషయం గురించి బైబిల్ మనకేం తెలియజేస్తుంది? Yes. My third question. నా మూడవ ప్రశ్న. And for that question, I have a pen available. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే మీకు ఒక పెన్ ఇవ్వబడుతుంది. It's easy because I already asked you the question once again before. మరి ఇంతకు ముందే ప్రశ్న అడిగాను కనుక సులభమైన సమాధానం చెప్పొచ్చు. You keep your Bibles closed and you tell me what is written in Romans 6 verse 14. మరి రోమా 6:14లో ఏముందో చెప్పండి. రోమా 6:14 నిన్నే చెప్పాడు సహోదరుడు నేను సాయంత్రం. Who still remembers? ఎవరికైనా గుర్తుందా? రోమా 6:14 చెప్పాలనుకున్నారు గంభీరంగా బిగ్గరగా చెప్పొచ్చు. Very important verse for the life of a believer. ఒక విశ్వాస జీవితంలో ఇది ప్రాముఖ్యమైన వాక్యం గనక కంఠస్థం చేస్తే మంచిది. Yes, we are under grace. Good. Okay, let us read that verse one more time, please. మరొకసారి మనం చదువుదాం చూడండి. రోమా 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. This verse contains a great secret. ఈ యొక్క వాక్యములో గొప్ప రహస్యము దాగి ఉన్నది. It shows us the secret of how to overcome sin in our lives. మన జీవితాల్లో పాపమును ఏ విధంగా మనం అధిగమించగలము అనే విషయాన్ని ఈ వాక్య భాగం తెలియజేస్తా ఉన్నది. And the key is that we are not under law but under grace. దీనికి ఉన్నటువంటి ఒక కిటికీ ఏంటయ్యా అంటే మనం ధర్మశాస్త్రం కింద లేవు గాని మనము కృప కింద ఉన్నాం. And that is a very important truth that we need to keep in mind. ఇది ప్రాముఖ్యమైన సత్యము. దీన్ని మనం మనసులో ఉంచుకోవాలి. Now what is grace? అయితే కృప అంటే ఏమిటి? Grace is the undeserved favor of God, the undeserved love of God. మనము దేనికి పాత్రులము కాదో దానికి పాత్రులుగా చేసేదే కృప కదా. మనం దేవుని యొక్క కృపకును ఆయన ప్రేమకు అపాత్రులము అయితే దేవుడు అయినప్పటికీ దేవుడు మన ఎడల తన ప్రేమను కృపను చూపిస్తున్నాడు. It is a free gift of God. ఇది దేవుని యొక్క ఉచితమైన బహుమానం. Our dear brother Philip just spoke about righteousness. మన సహోదరుడు ఫిలిప్ నీతిని గురించి మనతో మాట్లాడాడు. Now I want to speak about grace. నేనైతే కృప గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. Imagine you have a boss. ఊహించండి, నీకు ఒక యజమానుడు ఉన్నాడు. And you have agreement with him. అతనితో ఒక ఒప్పందాన్ని కలిగి ఉన్నావు. If you work 8 hours a day, he will give you 500 rupees. ఆయన నీతో చేసుకున్న ఒప్పందం ఏంటంటే నువ్వు రోజుకి 8 గంటలు పని చేయి, నీకు 500 రూపాయలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. So you work 8 hours a day. మరి నువ్వు 8 గంటలు పని చేస్తే and your boss gives you 500 rupees. అప్పుడు నీకేం లభిస్తుంది?
యజమానుడు ఇచ్చే 500 నీకు వస్తాయి. What is that? ఇదేంటి? నువ్వు చేసిన పనికి నువ్వు జీతం పుచ్చుకున్నావంటే దీన్ని ఏమంటారు? What is that? ఏమంటారు? One word. ఒక మాటలో చెప్పాలంటే జస్టిస్. Justice. Righteousness. మరి దాన్నే మనము నీతి అంటాం, లేకపోతే న్యాయబద్ధంగా చేశాడని చెప్తాం. Now imagine you don't do any work on that day. అయితే ఊహించండి, ఆ దినము నువ్వు ఏ పని చేయలేకపోయావు. But in the evening you see your boss. అయితే ఆ సాయంత్రం యజమానుడు నీ దగ్గరికి వచ్చాడు. And he gives you 500 rupees. నువ్వు ఏం చేయలేకపోయినా, ఏం చేయనప్పటికీ నీకు 500 ఇచ్చాడు. What is that? దాన్ని ఏమంటావు? That is grace. అదే కృప. You did not deserve it, you did not earn it, you did not work for it, nevertheless you got it. నువ్వు దాని కొరకు పని చేయలేదు, ప్రయాసపడలేదు, అయినప్పటికీ నువ్వు దానికి అపాత్రుడుగా ఉన్నా గానీ నువ్వు పొందుకున్నావు. Okay? And on the same principle we are saved. అదే నియమాన్ని ఆధారం చేసుకొని మనం అందరం కూడా రక్షించబడ్డాం. We are not saved by keeping the 10 commandments. మనలో ఎవ్వరము కూడా 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా రక్షించబడలేం. That would be righteousness. అలాగ చేస్తే అది నీతి అవుతుంది. Our own righteousness which we don't have. అది మన సొంత నీతి అవుతుంది. అయితే మనకు సొంత నీతి లేదు. Another question. మరొక ప్రశ్న. What is written in Ephesians 2 verse 8? A fundamental verse. Everybody who is here must know this verse by heart. ఎఫెసీ 2:8లో ఏమన్నది చెప్పండి? What is written there? Okay, I heard some whispering. That is good. We are saved by grace. Yes, let us read that verse completely, including verse 9. మనము 8, 9 కూడా చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8, 9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనో అతిశయపడా వీలు లేదు. Okay, so very clearly salvation is a gift of God. కాబట్టి రక్షణ అనేది దేవుని యొక్క ఉచిత బహుమానమై ఉన్నది. Excluding any works from our side. మన యొక్క స్వక్రియలను బట్టి లేకపోతే నీతి క్రియలను బట్టి మనం రక్షించబడలేదు. And this gift is received by faith. మనం ఈ యొక్క వరాన్ని విశ్వాసం ద్వారా పొందుకున్నాం. And faith is the invisible outstretched hand which receives what God wants to give us. విశ్వాసం అనేది అదృశ్యమైన హస్తముతో దేవుడు మనకు అనుగ్రహించే దాన్ని పొందుకోవడమే విశ్వాసం. You say, Lord, I take and accept what you want to give me. ప్రభువా, నీవు నాకు అనుగ్రహించాలని ఉద్దేశించిన దాన్ని నేను విశ్వాసంలో తీసుకుంటున్నానని చెప్పడమే విశ్వాసం. Now with the coming of Jesus Christ there was a huge change that has taken place. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడతో గొప్ప మార్పు చోటు చేసుకుంది. We read in John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే verse 17, 17వ వచనంలో మనం గమనిస్తే, the law was given by Moses, but grace and truth has come through Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. You see the difference. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని గమనించండి. Law given by Moses, grace and truth through Jesus Christ. ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. Paul says in Titus 2 verse 11, మరి తీతుకు రాసిన పత్రిక 2:11లో పౌలు ఇలాగ అంటున్నాడు కదా, the grace of God which carries salvation for all men has appeared. మరి ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనది. And this happened in the person of Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తునందు చోటు చేసుకుంది. So with the coming of Christ, the time of the law was ended and the time of grace has begun. మరి యేసుక్రీస్తు యొక్క రాకతో ధర్మశాస్త్ర కాలం అనేది ముగించబడింది, కృపా కాలము ప్రారంభమైంది. And this is so important to understand. దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. Yes. Now I have a difficult question. I am wondering who can answer that question. ఇప్పుడు ఒక కష్టతరమైన ప్రశ్న, దీని సమాధానం చెప్పడానికి అయినా ప్రయత్నం చేయండి. What is the power of sin? పాపము యొక్క శక్తి ఏమై ఉన్నది? పాపమునకు ఉన్న శక్తి
The law. ధర్మశాస్త్రం. Now this may sound strange. ఇది మీకు వింతగా అనిపించవచ్చు. But it is written in the word of God. అయితే ఇది దేవుని వాక్యంలో రాయబడిన విషయం. In 1 Corinthians 15 verse 56. మరి 1 కొరింథీ 15:56లో మనం చూస్తే we read that the power of sin is the law. మరి ఇక్కడ మనం గమనించి చూడండి, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. Yes, what does that mean? దాని అర్థం ఏమిటి? It means that sin is provoked by the law. మరి ఈ యొక్క పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. If you have children, you will understand that very well. మీకు పిల్లలు ఉన్నట్లయితే దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. Imagine I am in one room with my kids. ఊహించండి, సహోదరుడు తన పిల్లలతో గదిలో ఉన్నాడు. And I have a piece of chocolate. మరి అతని దగ్గర ఒక చాక్లెట్ ఉంది. And I put the piece of chocolate on the table. టేబుల్ మీద ఆ చాక్లెట్ ని పెట్టి and I say, kids, now I'm leaving this room, but you don't touch that chocolate. అయ్యా నేను గదిని వదిలిపెట్టి వెళ్తున్నాను, మీలో ఎవరు కూడా ఆ చాక్లెట్ ముట్టుకోవద్దని చెప్పాను అనుకోండి. What will happen in the hearts of the kids? ఆ యొక్క పిల్లల హృదయాల్లో ఏమవుతుంది? They will get a strong desire to touch that chocolate. మనం చెప్పిన పని చేయడానికే వారు ఎంతో బలంగా ప్రేరేపించబడతారు. You see that's what Paul describes in Romans 7. రోమా 7లో పౌలు అదే చెప్తున్నాడు. Through the law, sin becomes active, it becomes alive in my life. మరి నా జీవితంలో ధర్మశాస్త్రము ద్వారానే పాపమునకు ప్రాణం వచ్చిందని చెప్తున్నాడు. It's like a snake sleeping in my heart. మరి ఇది ఎలా ఉన్నదంటే ఒక పాము నా హృదయంలో నిద్రిస్తున్నట్లుంది. And someone is knocking at the door. ఎప్పుడైతే ఆ హృదయ ద్వారం తట్టబడుతుందో, don't do this, don't do that, don't do this, don't do that. నీవు ఇది చేయొద్దు, నీవు అది చేయొద్దు, నీవు ఇది చేయొద్దని ఎప్పుడైతే తట్టబడుతుందో what will happen? ఏం జరుగుతుంది? The snake will awake and will start biting. వెంటనే పాము నిద్ర మేలుకొని కరిచేదిగా ఉంటుంది. And in that sense, the sin becomes active. అలాగే పాపం అనేది ధర్మశాస్త్రం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు దానికి ప్రాణం వచ్చేదిగా ఉంటుంది. That brings us to the question, why did God give us the law? Why did God give the law to the people of Israel? మరి ఎలాగైతే దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని విధించాడు కదా. Did he really give it as a way to reach heaven? నిజంగా పరలోకం చేరుకోవడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడా? Or what is the purpose of the law? ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? It's a very important question. ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. We find the answer in Romans chapter 3 verse 20. రోమా 3:20లో ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని పొందుకోగలం. Because there Paul says that through the law the knowledge of sin is coming. ధర్మశాస్త్రము వలన పాపం ఎట్టిదో మనం తెలుసుకొనగలుగుతున్నాం. That means the law is like a mirror. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం వలె ఉంది. And what does a mirror do? మనకి అద్దం ఏం చేస్తుంది? It shows you how you look like. నువ్వు ఎలా కనబడతావో అలాగే అద్దం చూపిస్తుంది. But the mirror cannot wash you, it only can show you your situation. ఆ అద్దంలో నువ్వు మురిగ్గా ఉంటే మురిగ్గానే కనబడతావు, కానీ అద్దం నీ యొక్క మురికిని తీసివేయగలదా? తీసివేయలేదు కదా. So the law was given to show that we are sinners and that we need a savior. మరి ఈ యొక్క ధర్మశాస్త్రము పాపం అనగా ఎట్టిదో మనకి తెలియజేసి మనం పాపులమని మనకు రక్షకుడి యొక్క అవసరం అన్నదని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తుంది. Paul says in Galatians 3:24 that the law is like a teacher. మరి ఈ యొక్క ధర్మశాస్త్రము ఎలాగున్నదయా అంటే బాల శిక్షకుడు అని పౌలు అంటూ ఉన్నాడు. Galatians 3:24. గలతీ 3:24లో మనం ఈ మాటను చూస్తాం. What does that teacher do? మరి ఈ యొక్క బాల శిక్షకుడు ఏం చేస్తాడు? He teaches us an important lesson. మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తాడు. It says you are guilty, you need a savior. You are guilty, you need a savior. నీవు ఒక అపరాధి గనుక నీకు రక్షకుడు అవసరం అనే విషయాన్ని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. Okay, so this is very important to understand the purpose of the law and also the fact that we are not under the law. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము అది గనక మనం ధర్మశాస్త్రం కింద లేము అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. The law was given to point us to Christ and to receive him. ధర్మశాస్త్రము రక్షకుని అవసరతను మనకు తెలియజేసి రక్షకుని వైపుకు మన యొక్క దృష్టిని మళ్లిస్తుంది. Yes. Now I want to show you the contrast between law and grace. అయితే ఇప్పుడు నేను కృపకి ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాను. You see, the law is demanding something from people. మరి ధర్మశాస్త్రము ప్రజల నుండి అది
ఒకటి కావాలని డిమాండ్ చేసేదిగా ఉంది. We can say the law is demanding righteousness from people. ప్రజల నుండి నీతిని కోరుకునేదిగా ధర్మశాస్త్రం ఉంది. But grace is giving righteousness to people. అయితే కృప ప్రజలకు నీతిని ఇచ్చేదిగా ఉన్నది. Okay? అర్థమైందా? Is that clear? ధర్మశాస్త్రమేమో నీతిని కోరుకుంటుంది, కృప ఏమో నీతిని అనుగ్రహించేదిగా ఉన్నది. Okay? The law says do, ధర్మశాస్త్రం అయితే ఇది చెయ్యి అంటుంది. and grace says done. మరి కృప అయితే చేయబడింది అని చెప్తుంది. Okay? It's the difference is do is for the humans and done is done by God. మరి ధర్మశాస్త్రం ఏమో చెయ్యండి అని చెప్పనేసి చెప్తుంది, అయితే దేవుని యొక్క కృప జరిగించబడింది, చేయబడింది అని చెప్తుంది. The law says do and you will live. మరి ధర్మశాస్త్రం అయితే నీవు దీన్ని చేస్తే నీవు జీవిస్తావు అని చెప్తుంది. But grace says live and do this. కృప అయితే నీవు జీవించుచున్నావు గనక నీవు చెయ్యి అని చెప్తుంది. The law curses the transgressor of the law. మరి ధర్మశాస్త్రం అయితే ఆజ్ఞ అతిక్రమించే వారికి ఒక శాపం వలె ఉన్నది. But grace makes the recipient rich. మరి కృప తన యొద్దకు వచ్చువాన్ని అది ఆశీర్వదించేదిగా, ఐశ్వర్యం ఇచ్చేదిగా ఉన్నది. Those who are under law, ఎవరైతే ధర్మశాస్త్రం కింద ఉన్నారో they act out of fear, out of trembling, వారు భయంతో ప్రవర్తించే వారు ఉంటారు. because they fear that they cannot reach God's standard. They fear that they may transgress the commandment. మరి వారు దేవుని ప్రమాణాలను చేరుకోలేరు గనక వారు ఎప్పుడు భయపడేవారిగా ఉంటారు. But those who are under grace, they act out of thankfulness. అయితే కృప కింద ఉన్నవారు కృతజ్ఞత కలిగి ప్రవర్తించే వారిగా ఉంటారు. You see what a difference it makes. ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నారు. Acting out of trembling or acting out of thankfulness. భయంతో ప్రవర్తించుట లేకపోతే కృతజ్ఞత కలిగి ప్రవర్తించుట. The law says we have to do. ధర్మశాస్త్రం అయితే మనం ఖచ్చితంగా చేయాలని చెప్తుంది. Grace says let us do. మరి కృప అయితే జరిగించుదామని చెప్తుంది. It's a difference, right? ఇది వ్యత్యాసమే కదా. The one is compulsory, the other one is an encouragement to do something out of thankfulness. ఒకటైతే నువ్వు ఖచ్చితంగా చేయాలని నిన్ను బలవంతం చేస్తుంది, ఒకటైతే నిన్ను ప్రోత్సహించేదిగా ఉంటుంది. You may also say that the law shows the heart of man. మరి ధర్మశాస్త్రం అయితే మానవుని యొక్క హృదయాన్ని చూపిస్తుంది. But grace shows us the heart of God. కృప దేవుని హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. And now I come to the important point for our topic. మన యొక్క అంశానికి ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. The law focuses us on our own performance. ధర్మశాస్త్రం అయితే మన యొక్క క్రియల మీద అది కేంద్రీకరించబడుతుంది. I am thinking about myself. నేను ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించేవాడు ఉంటాను. Do I really do enough? నేను సరిగానే దానికి తగినట్లుగా నడుచుకుంటున్నానా అని ఆలోచించేవాడు ఉంటాను. But grace is focusing us on what God is doing. అయితే ధర్మశాస్త్రం ఇలాగ చేస్తే కృప ఏం చేస్తుందంటే దేవుడు చేసిన దాన్ని మనకు కనబరుస్తూ ఉంటుంది. And I really want you to understand this difference. ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. Because even if you set up your own laws in your life, కొంతమంది వారి జీవితంలో వారి యొక్క సొంత నియమాలను నిబంధనలను పెట్టుకుంటారు. it will direct the focus on your performance. ఇది దేన్ని తెలియజేస్తుందంటే నీ యొక్క ప్రవర్తన, నీవు ఆ ప్రమాణాలను ఎంతగా నెరవేరుస్తున్నావో నీ యొక్క సొంత ప్రవర్తననే చూపిస్తుంది అది. Some Christians, they say, కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే I am only a good believer if I pray 2 hours a day. నేను రోజు 2 గంటలు ప్రార్థన చేస్తేనే మంచి విశ్వాసిగా ఉండగలను అని అనుకుంటారు. God is only satisfied with me if I read my Bible 1.5 hours a day. ప్రతి దినము 1.5 గంటలు బైబిల్ చదివితేనే దేవుడు నా యందు సంతోషించేవాడుగా ఉంటాడని అనుకుంటారు. What do they do? అలాగ అనుకుని వారు ఏం చేస్తారు? They put themselves under laws which they have established themselves. మరి వారు దేని నుండి స్వతంత్రులుగా చేయబడ్డారు, అలాంటి స్వతంత్రం నుండి మరలా ఒక నియమ నిబంధనలు లేకపోతే ఆజ్ఞల కిందకు వస్తారు. What will happen in their everyday life? అలాగ చేసినప్పుడు వారి అనుదిన జీవితంలో ఏం జరిగిద్ది? They will focus on their performance. వారి యొక్క ప్రవర్తన లేకపోతే ఆ స్థాయిని చేరుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. And one day they will only pray 1.5 hours. ఒక దినాన వారు 1.5 గంటలు ప్రార్థన
చేయగలుగుతారు. Oh, what am I for a miserable Christian? అప్పుడేమనుకుంటారు, నేను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నానో కదా అనుకుంటారు. Yeah, and so like that they will become miserable because they are only focusing on themselves. అలాగ వారి వైపునే వారు కేంద్రీకరించుకొని వారి ప్రవర్తనను వారు చూసుకొని నిరాశపడేవారిగా వారు ఉంటారు. Yes, it's so important to understand that. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. And you see, we have read in Romans 6:14 that the sin will not have dominion over you because you are not under law but under grace. నీవు ధర్మశాస్త్రం కింద లేవు గనక, కృప కింద ఉన్నావు గనక ఇక పాపమునకు నీ మీద ఎటువంటి అధికారం లేదు. Yes, we have seen that the law gives strength to sin. మరి పాపమునకు బలం ఏంటి? ధర్మశాస్త్రం ఇస్తుంది కదా. When we are focused on ourselves and our performance, we will certainly fall one day. మన మీద మనము దృష్టించి మన ప్రవర్తన మీద మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం వైఫల్యం చెందుతాం. But if we focus on what God is doing and on the grace of God, it will change our minds. అయితే దేవుడు నీ పక్షాన ఏం చేశాడు, దేవుడు చేసిన కార్యం వైపు నీవు దృష్టించితే నీవు అభివృద్ధి చెందేవాడిగా ఉంటావు. We have to realize that keeping the law is one thing and living in a relationship is quite another thing. మరి ధర్మశాస్త్రాన్ని పాటించడం ఒకవైపు ఉంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం మరొక వైపు ఉన్నది. By the way, Paul gives us even the proof that we are not under law. మనం ధర్మశాస్త్రం కింద లేము అనే విషయాన్ని కూడా పౌలు మనతో తెలియజేస్తున్నాడు. And he does that in the first 4 verses of Romans chapter 7. రోమా 7 మొదటి 4 వచనాలు మీరు చదివితే దాన్ని అర్థం చేసుకోవచ్చు. You can read that at home. దాన్ని మీరు ఇంటి దగ్గర చదవడానికి ప్రయత్నం చేయండి. We just read verse 4. Let us read Romans 7 verse 4. మరలా మనం రోమా 7:4 చదువుకుందాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. Now here we learn how we have been delivered from the law. మనం ధర్మశాస్త్రం కింద ఏ విధంగా విడిపించబడ్డామో మనకి ఇక్కడ తెలియజేయబడింది. The same way that we have been delivered from the power of sin. అదే విధంగా దేవుడు మనల్ని పాపము యొక్క శక్తి నుండి మనల్ని విడిపించాడు. We have died with Christ. మనము క్రీస్తుతో కూడా మరణించాం. And that's why we are separated from the law. గనుకనే మనం ధర్మశాస్త్రం నుండి విడిపించబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. What are we bound to now? What are we connected to now? అయితే మనం ఇప్పుడు దేనికి అనుసంధానం చేయబడ్డాం, దేనితో కట్టబడ్డాం? To the risen Christ. మనము పునరుద్ధరణైన క్రీస్తుతో అనుసంధానం చేయబడ్డాం. God says, out of this relationship, out of this living relationship, you can produce fruit. మీరు జీవాధిపతి అయిన జీవము కలిగిన వానితో సంబంధం కలిగి ఉన్నారు గనక మీరు ఫలమును ఫలించగలరు. Now let me tell you a story. ఒక వృత్తాంతాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. Imagine there is a widower, an old widower. ఊహించండి, ఒక వృద్ధ విధవరాలు ఉన్నది. And he has a maid servant, a woman who is serving in his household. మరి ఒక ఇంటిలో పని చేస్తా ఉన్నది. Now the widower has set up 100 rules. మరి ఆ యొక్క విధవరాలు 100 ఆజ్ఞలు పెట్టుకుంది. And he is explaining how to cook the egg and how to sweep the room, and everything is exactly explained how she has to do it. మరి ఆమె ఏ విధంగా చేయాలో ఆ ఇంటిలో 100 నియమాలు ఉన్నాయి. ఆ యొక్క గుడ్లు ఎలా ఉడకబెట్టాలి, ఫలానా పని ఎలా చేయాలి అనేటువంటి నియమాలు ఆమెకున్నాయి. Yes, so that is her responsibility. She is under that law, under these rules that she had to keep. మరి ఆ ఇంట్లో పని చేయాలంటే ఈ నియమాలన్నీ పాటించాలని ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న విధవరాలు చెప్తుంది. One day, ఒక దినాన the widower marries his maid servant. చూడండి, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఆజ్ఞలు కలిగినటువంటి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి ఆ ఆజ్ఞను అనుసరించి పనిచేసేది. అయితే ఒక దినాన ఆ యజమానుడు ఆ ఇంట్లో పనిచేసేటువంటి ఆ యొక్క పని మనిషినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇది వరకు ఉన్నటువంటి ఆజ్ఞల కంటే ఎక్కువగా తను ప్రేమించినటువంటి భర్త కొరకు పనిచేయడం ప్రారంభించింది. ఆ యొక్క పద్ధతి ఏది మార్చింది? వారి మధ్య ఉన్నటువంటి ఆ బంధము, సంబంధం అనేది మార్చింది. It's a love relationship. ఇప్పుడైతే వారు ప్రేమ కలిగినటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. And in the same way, we are not bound to any commandments, but we are bound to Christ who loved us and gave himself for us. అలాగే మనం కూడా ఇప్పుడు ఆజ్ఞల కింద లేము, కానీ మనము మన ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉన్నాం గనుక మనం
అధికంగా పనిచేయవలసిన వారు ఉన్నాం. Now we read in 1 Corinthians chapter 15, మొదటి కొరింథీ 15లో మనం గమనిస్తే in verse 10. 15:10 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. Now Paul says two very important points here. ఇక్కడ పౌలు రెండు ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. First of all, he says, what I have become, what I am now, it is only by the grace of God. నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క కృపయే అని చెప్తున్నాడు. And secondly, what he says, and what I am now doing is even a product of the grace of God. It is operated by the grace of God. అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది కూడా దేవుని యొక్క కృప వలనే నేను చేయగలుగుతున్నానని చెప్తున్నాడు. And this is what we need to understand. మనం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. We are saved by grace, మనము కృప చేత రక్షించబడి ఉన్నాం, but we also become overcomers only by the grace of God. అంత మాత్రమే కాదు, మనం జయించేవారుగా ఉండునట్లు కృప చేతనే మనం జయించగలుగుతున్నాం. And that is in spite of our weakness. ఇది మన బలహీనతకు భిన్నంగా కృప చేత మనము జయించబడుతున్నాం. I guess you all know what is written in 2 Corinthians 12 verse 9. మరి 2 కొరింథీ 12:9లో ఏముందో మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. My grace is sufficient for you, for my strength is made perfect in weakness. మరి మన బలహీనతలు యందు ఆయన కృప మనకు చాలును. Yeah. And you see, if we feel weak, God's grace is there to sustain us. మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని బలపరచుటకు దేవుని యొక్క కృప ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంది. Yeah, and it is so nice that we read in John chapter 1. యోహాను 1:16లో మనం చూచినట్లయితే, out of his fullness we have received grace upon grace. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. Have you been to the seashore once in your life? మీ జీవితంలో ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళారా? Some of you yes, some of them many times, some of them probably not, never. బహుశా కొంతమంది ఎక్కువ సార్లు వెళ్ళుండొచ్చు, కొంతమంది కొద్ది సార్లు వెళ్ళుండొచ్చు. When you stand there at the beach, మీరు ఆ సముద్ర తీరం ముందు నిలబడి ఉంటే you see the waves breaking at the shore. మరి ఆ యొక్క అలలన్నీ వచ్చి ఆ తీరం దగ్గర ఆగిపోతాయి. The water comes, ఆ అలలో ఆ నీటి తాకిడి వచ్చింది, it draws back, and the next wave comes and it draws back. మరి తీరం చేరుకునిద్ది, తీరం చేరి వెనక్కి వెళ్ళేటప్పుడు ఇంకొక పెద్ద అల వచ్చి మరలా తీరం చేరుకునిద్ది, మరలా వెనక్కి వెళ్తుంది. In the same way we receive grace upon grace. ఏ విధంగా ఒక అల వెంబడి ఒక అల వచ్చిద్దో అలాగే మనం కూడా కృప వెంబడి కృపను పొందుకొని ఉన్నాం. God gives us grace for one temptation. దేవుడు కృపను ఒక శోధనకు అనుగ్రహిస్తే The temptation is over. ఆ యొక్క శోధన అయిపోయిన తర్వాత Second temptation comes. రెండవ శోధన వచ్చినప్పుడు And there is new grace available. దానికి తగినట్లుగా నూతనమైన కృప మనకు అందుబాటులో ఉంటుంది. But God will not give you today the grace that you need in 1 week. మరి దేవుడు ఒక వారం తర్వాత నీకు అవసరమైన కృపను ఈ దినానే ఇవ్వడు. He gives you what you need at the right time, but you must trust him. నీకు ఈ సమయంలో కావలసినంత కృపను నీ యొక్క విశ్వాసమును బట్టి ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. There is a wonderful title of God in the New Testament. దేవుని యొక్క శీర్షిక కొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైన శీర్షిక ఉన్నది. I am wondering who can tell me where it is written. ఇది ఏంటో చెప్పండి, దాని యొక్క వాక్య భాగం ఎక్కడుందో కూడా చెప్పండి. God is called the God of all grace. సర్వ కృపానిధియగు దేవుడు. Where is it written? అది ఎక్కడ రాయబడింది? 1 Peter 5 verse 10. మరి 1 పేతురు 5:10. And there is a promise connected to that wonderful title. మరి ఈ యొక్క శీర్షిక అనుసంధానంగా ఒక గొప్ప వాగ్దానం చేయబడింది. So let's read that verse. దాన్ని మనం చదువుదాం. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. You see here, it is God who is acting. చూడండి, ఇక్కడ దేవుడే మన విషయంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. It says he himself will restore, confirm, strengthen and establish. చూడండి, ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచేవాడుగా ఉన్నాడు. Who wrote that? ఇది ఎవరు రాశారు?
ఈ పత్రిక ఎవరు Who రాశారు? wrote that? పేతురు I రాశారు. find that so wonderful, to whom God gave the privilege to call him the God of all grace. మరి ఎవరికైతే సర్వ కృపానిధియగు దేవుడు అని పిలిచి రాశాడో ఆయనకి ఇది ఒక ప్రత్యేకమైన ధన్యతని నేను భావిస్తున్నాను. It was written by a man who had a deep fall in his life. ఎందుకు? ఈ వ్యక్తే కదా ఎంతో పతనా వ్యవస్థలో పడిపోయాడు. But he had experienced the restoring grace of God. అయినప్పటికీ దేవుడు తనని సమకూర్చినటువంటి ఆ విధానం, ఆయన కృపను అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాడు. It is Simon Peter who says God is truly the God of all grace. నిజముగా ఆయన సర్వ కృపానిధియగు దేవుడు అని చెప్తున్నాడు. There's a very important verse in the book of Proverbs. మరి సామెతల్లో ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం ఉన్నది. Proverbs chapter 24, 24 సామెతలు 24 verse 16. 16లో చూస్తే It says, "The righteous falleth 7 times and rises up again." నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. We all fall. మనమందరం పడిపోయేవారిగానే ఉంటాం. The most terrible thing that can happen is if you stay on the ground. అయితే పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉండడమే దౌర్భాగ్యమైన పరిస్థితి. We need to get up again. అయితే నువ్వు తిరిగి లేవవలసిన వాడుకున్నావు. And the God of all grace has his hand outstretched to help us up again. సర్వ కృపానిధియగు దేవుడు తన హస్తాన్ని చాచి నిన్ను తిరిగి నిలబెట్టేవాడుకున్నాడు. Now Paul writes in his last letter to Timothy, తిమోతికి తన చివరి పత్రిక రాస్తూ పౌలు ఇలాగంటూ ఉన్నాడు. in 2 Timothy chapter 2, 2 తిమోతి 2వ అధ్యాయము in verse 1, మొదటి వచనములో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. we must be strong, strengthen ourselves in the grace of God. కాబట్టి మనం దేవుని కృపచేత బలవంతులము కావలసిన వారు ఉన్నాం. So that means we must be occupied with the grace of God. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క కృపచేత ఎక్కువగా నింపబడేవారు ఉండాలి. In Hebrews 13 verse 9 it says the heart is established by grace. మరి కృపచేతనే దేవుడు ఏం చేస్తాడంట? కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకున్నట్టు మంచిదని పౌలు అంటున్నాడు. The heart, our hearts get established by grace. They get strengthened by the grace of God. చూడండి, మన యొక్క హృదయము దేని బట్టి బలపరచబడుతుంది? కృపను బట్టి. Now I want to show you briefly what it means to put yourself under law. మరి క్లుప్తంగా ధర్మశాస్త్రం కింద నిన్ను నువ్వు ఉంచుకుంటే ఏమవుతుందో చూపిస్తాను. Maybe you say, no, I am not under the 10 commandments. బహుశా నువ్వు అనొచ్చు, నేను 10 ఆజ్ఞల కింద లేనయ్యా అని అనొచ్చు. But nevertheless you develop a lawful thinking for your life. ఏది ఏమైనప్పటికీ ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆలోచన కొన్నిసార్లు మనకు కలుగుతుంది. What it means to put yourself under law is this. ధర్మశాస్త్రం కింద మనం ఉంచుకోవడం అంటే ఏంటంటే, that you say, God is against me when I commit a mistake. దేవుడు ఏదైనా పొరపాటు చేస్తే నాకు శత్రువుగా మారతాడని మనం అనుకుంటాం. And God is for me, he will only be for me if I do all his pleasure. నేను ఆయనని సంతోష పెడితేనే ఆయన నా పక్షాన ఉంటాడనేది మనందరి ఆలోచన. అవునా కాదంటారా? You see, in both cases, you make God's acceptance for you dependent on your own performance. మరి ఈ 2 సందర్భాల్లో కూడా నీ యొక్క ప్రవర్తనను బట్టే నీవు దేవుని చేత అంగీకరించబడతావు అనేది ఆలోచన. But grace means it's undeserved. కృప అంటేనే మనం దేనికి పాత్రులం కాదో దానికి పాత్రులు చేస్తుంది. It's not due to our mistakes, it's not due to our commitments, performance, it is grace, undeserved favor of God. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. మనం తప్పు చేసినా తర్వాత లేకపోతే చెప్పండి ఒప్పు చేసినా గానీ ఆయన యొక్క ప్రేమ అనేది మారదు, ఆయన కృప అనేది మారదు. I want to close with another story. మరొక వృత్తాంతాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. Imagine there's a family, ఒక కుటుంబం ఉన్నది, and the father is a very strong in giving commandments. మరి అతడు ఎంతో కఠినంగా ఆజ్ఞలు జారీ చేసే తండ్రిగా ఉంటాడు. And for every single small things he has commandments that he has to give to his children. చిన్న విషయంలో కూడా పిల్లల్ని గద్దించి కఠినంగా వ్యవహరించే తండ్రిగా ఆ కుటుంబ యజమానుడు ఉంటాడు.
Then there's a second family. అయితే రెండో కుటుంబం ఉన్నది. And in that second family, love rules. ఆ కుటుంబంలో ప్రేమ అనేది పరిపాలించేదిగా ఉంటుంది. There's a wonderful loving relationship between the parents and the children. తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఎంతో ప్రేమ అధికంగా ఉంటుంది. What do you think? In which family the kids will obey better? ఏ కుటుంబంలో పిల్లలు ఎక్కువగా లోబడతారు చెప్పండి? In the first or in the second? మొదటి కుటుంబంలోనా రెండో కుటుంబంలోనా? You see, love is the best engine to perform obedience. మరి విధేయత చూపునట్లు ప్రేమ అనేది ఒక మంచి సాధనమై ఉన్నది. Not compulsion, not stress, not pressing, but showing love and grace is the best motivation for obedience. ఒత్తిడి చేసి ఖచ్చితంగా దీన్ని చెయ్యాలి, నువ్వు లోబడాలని చెప్పనేసి మనం ఒత్తిడి చేస్తే ఏమైంది? ఖచ్చితంగా వారు విరోధంగానే తయారవుతారు. Final question. చివరి ప్రశ్న. What is written in 2 Peter 3:18? 2 పేతురు 3:18 ఏముందో చెప్పండి. You leave the stage. You can read it up here. సరే, మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి ఆ వచనాన్ని చదవండి.